అమ్మ ప్రేమతో మొదలైన చిన్న వికాస్ ప్రయాణంలో ఈ ఎపిసోడ్లో ఒక మాస్టారు మనసు కొత్త వెలుగులు నింపుతుంది. రమేష్ మాస్టారు చూపిన ప్రేమ, సహనం మరియు నమ్మకం వికాస్ జీవితాన్ని ఎలా మార్చింది అన్నదే ఈ మాస్టారు మనసు కథలో మనం చూస్తాము. ఇది ప్రతి పిల్లవాడి కలలకి, ప్రతి తల్లిదండ్రుల ఆశలకి అంకితం చేసిన హృద్యమైన కథ. తరువాతుదయం వికాస్ పాఠశాలకు బయలుదేరాడు. కాని అతని మనసులో మాత్రం ఒకే మాట మార్మోగుతోంది: కల ఉంటే కష్టం చేయాలి. ఆ మాట అతని గుండెల్లో పాటలా తిరుగుతోంది. ఆ రోజు రమేష్ మాస్టారు గణితం చెప్పుతున్నారు. కాని వికాస్ కళ్ళు మాత్రం కలల్లో తేలుతున్నాయి. రమేష్ మాస్టారు: వికాస్ 12 6లు ఎంత అవుతుంది? వికాస్ 60 అంటాడు. అప్పుడు మాస్టారు: అది కాదు బాబూ, 72 అవుతుంది అని అంటారు. పొరపాటు అవచ్చు, కాని ప్రయత్నం ఆగకూడదు అని అంటారు రమేష్ మాస్టారు. మాస్టారు ముఖంలో కోపం లేదు, ప్రేమతో నిండిన చిరునవ్వు మాత్రమే ఉంది. మధ్యాహ్నం పిల్లలందరూ మైదానంలో ఆటలతో మునిగిపోయారు. కాని వికాస్ మాత్రం చెట్టు కింద కూర్చుని పుస్తకం తెరిచాడు. మాస్టారు స్నేహంగా: ఆటల కంటే చదువులే ఇష్టమా? వికాస్ సిగ్గుగా: మాస్టారు, నాకు ఇంజనీర్ అవ్వాలి అను ఉంది కదా, అందుకే నేర్చుకుంటున్నాను. మాస్టారు సంతోషంగా: కాని పుస్తకాలు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా కావాలి. సాయంత్రం అయ్యేసరికి మాస్టారు వికాస్ను దగ్గరకు పిలిచారు. మాస్టారు: ఇదిగో బాబూ, ఇది నా పాత గ్రాఫ్టింగ్ స్కేలు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఉపయోగించాను. ఇప్పుడు ఇది నీకు ఉపయోగపడుతుంది. వికాస్ ఆశ్చర్యంగా: నాకే ఇస్తారా మాస్టారు? నువ్వు నా కలను నెరవేర్చాలి. ఆ రాత్రి వికాస్ చేతిలో ఆ స్కేలు ఉంది. అనురాధ, తన తల్లి, అడుగుతుంది: ఇది ఎవరు ఇచ్చారు బాబూ? వికాస్ ఆనందంగా: మాస్టారు ఇచ్చారు అమ్మా. ఆయన చెప్పారే నేను చేయగలనని. అనురాధ గర్వంగా: ఆయన చెప్పారు. మాస్టారులాంటి వాళ్ళు ఉంటే మన పిల్లలు తప్పకుండా ఎదుగుతారు. ఒక ఉపాధ్యాయుడి మాట ఒక జీవితానికి మార్గం చూపుతుంది. ఆ రోజు వికాస్ జీవితంలో కొత్త ఆరంభం మొదలైంది మాస్టారు మనసు ద్వారా. మన కథలు డాక్టర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఎపిసోడ్స్తో మీ ముందు ఉంటాను.